ఛానలుకి స్వాగతం. ఏప్రిల్ మాసంలో ప్రాణం పోయినా సరే మకర రాశివారు ఈ 3 తప్పులు చేయకండి. ఉన్నదంతా పోయి రోడ్డు మీదికి వచ్చేస్తారు. మకర రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. అయితే ఏప్రిల్ మాసంలో ఈ మకర రాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారు చేయకూడనటువంటి ఆ 3 తప్పులు ఏంటి, ఆ 3 తప్పులు చేయటం వల్ల ఎటువంటి దుష్ఫలితాలను వారు పొందుకుంటారు, అలాగే మకర రాశివారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ మకర రాశిని చెరరాశి అని, భూతత్వ రాశి అని అంటారు. ముసలి శరీరాన్ని కలిగి జింక ముఖాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఇందులో ముసలి శరీరం అంటే గట్టి పట్టుదలను, అలాగే జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వీరు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఇక జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఈ మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. మకర రాశివారు ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఇతరులను మోసం చేయాలి అనే తలంపును కలిగి ఉండరు. అయితే ఏప్రిల్ మాసంలో 3 తప్పులు చేస్తే కనుక ఆర్థికంగా మీరు దిగజారిపోయే పరిస్థితిలోకి వస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతంతా కూడా పోయి రోడ్డు మీదికి వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే మకర రాశివారు చేయకూడనటువంటి 3 తప్పుల్లో మొదటి తప్పు ఏమిటి అంటే కనుక అధిక పెట్టుబడులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు కావచ్చు, లేకపోతే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు కావచ్చు, మీరు అధిక పెట్టుబడి జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. అంటే చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు, కానీ అధిక మొత్తంలో పెట్టుబడి పెడితే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. అలాగే ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేవారు అనుభవం ఉన్న వ్యాపారాన్ని ఎంచుకుంటేనే ఫలితం అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ తప్పు ఏమిటి అంటే కనుక ఈ సమయంలో షూరిటీ సంతకం జోలికి అస్సలు వెళ్లకూడదు. మకర రాశివారు ఈ సమయంలో మీకు దగ్గరి వారే అని, తెలిసిన వారే అని ఆర్థికపరమైన అంశాల విషయంలో డబ్బుకు సంబంధించిన లావాదేవీల్లో షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. అలాగని ఎవరికీ సహాయం చేయకూడదని కాదండి. అంటే షూరిటీ సంతకం ఒకవేళ చేయాల్సి వస్తే ఎదుటి మనిషిపైన మీకు పూర్తి నమ్మకం ఉంటేనే, ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ వారు మిమ్మల్ని మోసం చేయరు అనే విశ్వాసం మీకు ఉంటేనే దాని జోలికి వెళ్ళండి. లేకపోతే మాత్రం మీరు ఊరుకోవటమే ఉత్తమం. లేకపోతే మీరు ఉన్నతంతా కూడా పోయి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఈ మకర రాశి జాతకులు ఏప్రిల్ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక 3వ తప్పు ఏమిటి అంటే కనుక స్థిరాస్తులు కానీ, లేకపోతే భూములు, స్థలాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఏ ల్యాండ్ పైన కానీ, ప్రాపర్టీస్ పైన కానీ పెట్టుబడి పెడతారో వాటికి సంబంధించిన పూర్వపరాలు అన్ని కూడా పరిశీలించాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులకు లాభాలకు బదులుగా నష్టాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాలం మీకు అనుకూలంగా లేదు. ఈ అంశాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నప్పుడు పూర్వపరాలన్నీ కూడా పరిశీలించండి. ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటేనే దాని జోలికి వెళ్లటం ఉత్తమం. లేకపోతే మరింత అనుకూల సమయానికి మీ యొక్క నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటేనే మంచిది. ఈ విధంగా మకర రాశివారు ఏప్రిల్ మాసంలో ఈ 3 తప్పులు చేస్తే కనుక ఆర్థికంగా నష్టపోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి, దాన ధర్మాలు చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మారుస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.